నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక శాసనసభ్యుడిగా నేనే చాలా స్పష్టంగా అధికారికంగా చెప్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్లు దోమలకి స్వర్గంగా, దోమలకి రాజధానిగా ఉండే పరిస్థితి. ఈ యొక్క దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ దోమలతో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క దోమల నిర్మూలన కోసం స్థానిక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని, అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 34 డివిజన్లో అధికారులతో, పారిశుధ్యం సిబ్బందితో, స్థానిక నాయకులతో కలిసి ఈ యొక్క దోమల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే ఆ యొక్క మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం కానీ, ప్రత్యేకంగా స్ప్రే చేయించడం కానీ, అదేవిధంగా కిరోసిన్ చల్లటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి. ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్ట వేయచ్చు. దానికోసం కూడా మత్స్యశాఖ అధికారులతో, నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే, దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం, మిగతా విషయాలు కాదు. మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా, ఎంహెచ్ఓ గారి మీదైనా, అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది. రెండోది, ఏదో శాసనసభ్యుడు ఒకరోజు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం, చల్లేసాం, అయిపోయింది అనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు, నా దగ్గర అది కుదరదు. రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34 డివిజన్లో ప్రగతి నగర్ బి బ్లాక్లో ప్రారంభించాం. రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా 25 డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజకవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది. దానికి కార్పొరేషన్ అధికారులు మీ పరంగా పూర్తిగా సహకరించాలని, వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, పారిశుధ్య సిబ్బందిని కూడా చాలా కొరత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది. ఆ పారిశుధ్యం సిబ్బంది లేకుండా, పారిశుధ్యం సిబ్బంది తగినంత మంది లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక రంగ కష్టం. కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ పారిశుధ్యం సిబ్బంది తక్కువగా ఉంది, వెంటనే దాని మీద దృష్టి పారించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి మనం అనుకుంటాం నెల్లూరు నగర కార్పొరేషన్ చాలా పెద్దది, చాలా గొప్పదని. నిజం, చాలా పెద్దదే, చాలా గొప్పదే. కానీ బాధాకరం ఏమిటంటే ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి ఫాగింగ్ మిషన్లు ఎన్నున్నాయి తెలుసా? 2 ఉన్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే ఫాగింగ్ మిషన్లు 2 ఉన్నాయి. ఒక్క ఫాగింగ్ మిషన్ 6,90,000. ఒక 10 ఫాగింగ్ మిషన్లు కొంటే మనకేమీ శక్తి లేకుండా లేదు. కాబట్టి కార్పొరేషన్ అధికారులారా, ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలా, అవసరాలను గుర్తించాలా, ప్రాధాన్యాలను గుర్తించాలా. 54 డివిజన్లకి 2 ఫాగింగ్ మిషన్లు అంటే ఎవరికి గౌరవం కాదు. అంటే రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లకి ఒక్క ఫాగింగ్ మిషన్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? రెండోది, స్టాఫ్ ఆ కొరత తీర్చాలా. అదేవిధంగా మరికొన్ని ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి వ్యక్తిగతంగా, ఏదైతే ఈ కాకుండా వాటిని ఏమంటారండి, హ్యాండ్ హెల్డింగ్ ఫాగింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి, 2 పనిచేస్తున్నాయి.
3 రిపేర్లు చేయించేదానికి కూడా మనకి తీరిక లేదు, 3 రిపేర్ చేయించే తీరిక లేదు. అయినా మనిషితో జరిగేవి అవి కనీసం డివిజన్కి ఒకటైనా ఉండాలి. డివిజన్కి ఒకటైనా ఉండాలి. ఎంత అవుతుందో ఒక్కొక్కటి? ఈ గారు ఎంత అవుతుందో ఒక్కొక్కటి మీకు తెలుసు కదా. ఈ గారు ఒక మనిషితో ఫాగింగ్ మిషన్ అనేది మనిషి ఆ యొక్క బెల్ట్ తీసుకొని తిరుగుతారు. 54 డివిజన్లు, 5 ఉన్నాయంట, 3 రిపేర్ అంట. ఆ రిపేర్ చేసేదానికి వచ్చే ఇబ్బంది ఏందో నాకైతే తెలియదు. 2 అది కూడా అదే పరిస్థితి. ఫాగింగ్ మిషన్లు, ఆటో మిషన్లు పెద్దవి 2, మ్యాన్తో 2. కాబట్టి నేను కోరుతూ ఉన్న కమిషనర్ గారిని, పొంగూరు నారాయణ గారిని, మున్సిపల్ శాఖ మంత్రిని ఖచ్చితంగా ప్రతి డివిజన్కి ఇలాంటిది ఏర్పాటు చేయాలా, దీని మీద దృష్టి సారించాలా. దీని మీద స్థానిక ఎమ్మెల్యేగా రాబోయే వారం రోజులు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యేగా దోమలపై దండయాత్ర కార్యక్రమంలో నిరంతరం నా పర్యవేక్షణ ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని, స్వచ్ఛంద సేవా సంఘాలని ఆహ్వానిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నా. అధికార యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రజలందరూ నేను కోరేది ఏమిటంటే ఎక్కడికెక్కడ కిరోసిన్ చల్లే కార్యక్రమం. ఎందుకంటే కిరోసిన్ చల్లిన దానివల్ల దోమల్ని చాలా వరకు అరికట్టవచ్చు. ది సైంటిఫిక్ రీజన్. దాంట్లో కూడా ప్రజలు భాగస్వామ్యులు కావాలా. ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఇబ్బందులు ఉన్నారో వారు తెలియజేసినట్లయితే అక్కడ ప్రత్యేకంగా పారిశుద్ధ్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తానని చెప్పిన మాట ఇస్తూ రేపటి రోజు ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా 25 డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డివిజన్ మొత్తం కూడా తిరిగి, ఎంహెచ్ఓ గారు డివిజన్ మొత్తం కూడా తిరిగి ప్రతి గుంటని గుర్తించి ఆయిల్ బాల్స్, కిరోసిన్ స్ప్రే, అదేవిధంగా ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడికి రావాలా. ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ ఒక్క ఫాగింగ్ మిషను కేవలం 2 వార్డులే చేయగలరు. రోజుకి కేవలం 2 వార్డులే చేయగలరు. ఎందుకంటే చేయలేదు, టైం సరిపోదు. 26 వార్డులు ఉన్నాయి అంటే ఈరోజు ఫాగింగ్ మిషన్ వస్తే మళ్ళీ 14 రోజు రావాలి. కనీసం వారానికి ఒక రోజున ఫాగింగ్ మిషన్ రావాలి. ఆయిల్ బాల్స్ నిరంతర కార్యక్రమం ఇది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, వచ్చే వారం రోజులు స్థానిక శాసనసభ్యుడిగా, ఎందుకంటే దోమల రాజధానిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైన, దోమల స్వర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైన, కార్పొరేషన్ పరంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి కదిలించి పనిచేసేదానికి నాదైన పద్ధతుల్లో ముందుకు సాగుతానని